ప్రపంచ దేశాల ముందు సింధూర్ గురించి వివరించడానికి వీలు పడుతుంది. దీంతో పాటు ఉగ్రవాద నిర్మూలన చర్యల దిశగా కూడా భారత్ అడుగులు వేస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ పై ఏర్పాటైన శశిథరూర్ నేతృత్వంలోని కమిటీ 19న భేటీ కానుంది. ఇక పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి డిఫెన్స్ సెక్రటరీ సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఇక ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం నిన్న ఎల్ఓసి వెంట పాక్ డ్రోన్లు కనిపించాయి. పాక్ చర్యలపై ఒక కన్నేసి ఉంచామని, తోక జాడిస్తే పరిణామాలు ఊహించని రీతిలో ఉంటాయని ప్రధాని హెచ్చరించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో లైవ్ లో పార్టిసిపేట్ చేయడానికి అంబాసిడర్ వినోద్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ గారు, మురళీ మనోహర్ గారు, నమస్తే అండి. సార్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూడరా. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే సార్, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాల ముందు పాక్ ను మరోసారి దోషిగా నిలబెట్టేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలను అయితే భారత్ సిద్ధం చేయడం జరిగింది. నిన్న ప్రధాని స్పీచ్ తర్వాత పరిణామాలు కూడా ఒకంత మారాయి. అయితే రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పాక్ ని కట్టడి చేసేందుకు ఇంకా ఎలాంటి అస్త్రాలు మనం ఉపయోగించబోతున్నాం? ముందుగా తోటి ప్యానలిస్ట్ కు, ప్రేక్షకులకు మీకు కూడా నమస్కారం. మనం ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన స్పీచ్ ని చూస్తే 3 విషయాలు క్లియర్ గా చెప్పేశారు. టాక్స్ అండ్ టెర్రరిజం కెనాట్ గో టుగెదర్, రెండు కలిసిపోవడానికి వీల్లేదన్నారు. టాక్స్ తర్వాత ట్రేడ్ కూడా జరగడానికి వీల్లేదన్నారు. దాని తర్వాత ఏదన్నా డిస్కషన్ ఉంటే ఇది టెర్రరిజం మీద, దాని తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీద, దాని మాత్రమే ఉంటాయి కానీ మిగతా వాటి మీద ఏమి ఉండదు. ఇంకొక పాయింట్ క్లియర్ గా చెప్పారు, ఒకవేళ పాకిస్తాన్ అడ్వెంచరిజానికి మొదలు పెట్టేస్తే ఇంతకుముందు కంటే ఇంకెక్కువ దెబ్బతినాల్సి వస్తున్నట్టు క్లియర్ గా ఇచ్చేశారు. తర్వాత ఇది బైలేటరల్ ఉన్నది కాబట్టి ఇక దాని డిజిఎంఓస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. బట్ దానివల్ల మనకు ఇది సీజ్ ఫైర్ వైలేషన్ వాళ్ళు చేస్తున్నారని ఇప్పుడే మీరు అన్నారు కదా. మనకు కొన్ని బార్డర్ లోపలనే ఆ సోఫియాన్ ఏరియాలో టెర్రరిస్టుల కొద్దిగా అలజడి జరిగినట్టు, కాల్పులకు వచ్చినట్టు, సోఫియాన్ దగ్గర జరిగినట్టు కూడా మనం వింటున్నాము. తర్వాత మన ఇది బార్డర్ ఏరియాను కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది డిజిఎంఓస్ ద్వారా వాళ్ళకి తెలిపాము. వాళ్ళు ఏమంటారంటే మేమేం చేయలేదు, అలాంటి డ్రోన్లు గిన్లు మేమేం పెట్టలేదు అంటారు కానీ బట్ స్పాటెడ్ అని ఈ పిక్చర్స్ కూడా మన వాళ్ళు తీశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఇప్పుడే చెప్పారు కదా, వాళ్ళు ఏదైతే ఏమంటారు ఇది భారతదేశం మీద అంటే ఎన్నడూ జరిగినంత విజయం సాధించాలని సెలబ్రేట్ చేసుకునే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. కాబట్టి ఇక మన ఫ్యూచర్ కోర్సు క్లియర్గా చెప్పారు. ఏది ప్రైమ్ మినిస్టర్ ఒకటి ఏంటంటే ఇక ఇంకొకసారి మనం ఇటువంటి ఇన్కర్షన్స్, టెర్రరిస్ట్ దాడిని సహించేది లేదు. ఏదైనా జరిగినట్టయితే ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ అటాక్ కనుక జరిగితే అది వార్గానే ట్రీట్ చేస్తామని క్లియర్గా చెప్పేశారు. సో ఇమ్మీడియట్ మన త్రిదళాలు ఇక ఎదురు చూడవలసిన అవసరం లేదు, యాక్షన్ తీసుకోవాలన్నట్టే కూడా చెప్పేశారు. దాని తర్వాత ఇంకోటి ఏం క్లియర్గా చెప్పారంటే ఈ పాకిస్తాన్ అంటే ఇది న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెడుతున్నది. అవును. సో దానికి మాత్రం క్లియర్గా చెప్పారు, మీ బ్లాక్ మెయిల్లకు మేము తల వంచేది లేదు, భయపడేది లేదు. సో మీరు న్యూక్లియర్ వారు అని అంటున్నారు కదా, మళ్ళీ కనుక ఏదన్నా ఇటువంటి టైం వస్తే మీ న్యూక్లియర్ వారు గురించి మీరు మాట్లాడే టైం కూడా మీకు దొరకకపోవచ్చు. సో దాంతో ఫోర్సెస్ అంత అలర్ట్గా ఉండి సీరియస్ యాక్షన్ తీసుకుంటే అసలు మీరే ఎలిమినేట్ అవుతారనేది వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ఏదైతే నడిపించామో దానివల్ల ఓన్లీ మిలిటరీ యాక్షన్స్ మాత్రమే ఆగిపోయాయి. కానీ మిగతా మనం ఏదైతే యాక్షన్స్ ఆర్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశామో, స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ ట్రీటీ సస్పెండ్ చేయడం అనేది, దాని తర్వాత ట్రేడ్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ మనం ఇచ్చాము, వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఇచ్చాము, ట్రేడ్ సౌకర్యాలు కల్పించాము, అవన్నీ మనం సస్పెండ్ చేసాము, కమ్యూనికేషన్స్ కూడా అవన్నీ సస్పెండ్ చేసాం. తర్వాత
డిప్లొమాటిక్ లెవెల్లో కూడా మనం డౌన్ సైజ్ చేసాము. మళ్ళీ హై కమిషనర్ని కూడా మనం పిలుచుకున్నాము వాపసు. తర్వాత సైజ్ తగ్గించాము. మరి నార్మల్గా రానికి ఇంకా టైం పడుతుంది. బట్ ఈ లోపుగా వాళ్ళ బిహేవియర్ను మనం అబ్జర్వ్ చేసి దాని ప్రకారమే వాళ్ళను ఏదైతే ఎదురుదెబ్బ తీయటమా లేకపోతే ఏది మ్యూచువల్గా డిస్కషన్లోకి పోయి ఈ టెన్షన్ తగ్గించడం అవన్నీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయని మాత్రం ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా చెప్పేశారు నిన్నటి స్పీచ్లో. అంటే ఆపరేషన్ సింధూర్ ఓన్లీ ఇంకా యుద్ధం స్టార్ట్ చేయలేదు, కేవలం ఆపరేషన్ సింధూర్కే ఇంత విలువెల్లాడితే నిజంగా యుద్ధం ప్రకటిస్తే ఇంకా పాక్ భూభాగం మీద నిలబడడం కష్టమేమో అన్న సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. అయితే నిన్న ప్రధాని మోదీ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ ని మాత్రమే ఆపాము, దౌత్యపరమైన యుద్ధం ఇంకా ముగియలేదు అన్న పాయింట్ ని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ దౌత్యపరమైన యుద్ధం అనేది ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకనంటే ఇప్పుడు డైలాగ్ అండ్ ఇది వార్ అనేది ఏమవుతుందంటే, వార్లో అఫ్ కోర్స్ గన్స్ విల్ టాక్ టు దెమ్ సెల్స్, బట్ డ్యూరింగ్ డైలాగ్ అనేది డిప్లొమాట్స్ దే టాక్ అబౌట్ వాట్ ఎవర్ పీస్ అండ్ దెన్ ఫ్యూచర్ అండ్ వేరియస్ థింగ్స్. అయితే ఇప్పుడు డిప్లొమాటిక్గా మనం ఈసారి సక్సెస్ఫుల్గా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అన్ని తీసుకున్నాము. ఇమ్మీడియట్గా పహల్గామ్ అటాక్ కాగానే ఇంపార్టెంట్ కంట్రీస్ అంబాసిడర్ అంతా పిలిచి మన ఫారెన్ మినిస్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకు జరిగింది, ఈ ఆర్ఏఎఫ్ ఎలా ఇన్వాల్వ్ అయింది, దాంతోపాటు ఈ లష్కర్ ఇ తయ్యబా ఎలా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే వాళ్ళు లష్కర్ ఇ తయ్యబా అంటే పేరు మార్చుకుంటారు, మనకు తెలిసింది ఏం లేదు, ఇంకొక పేరు పెడతారు, రోజుకొక పేరు మార్చవచ్చు. ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేసిందో, యుఎన్ఎస్సి కూడా రికగ్నైజ్ చేసిందో, బ్రాండ్ చేసిందో, వాటి నుంచి తప్పించుకోనికి మార్పేలు పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళకు అంటే మన అంబాసిడర్స్కు అదర్ కంట్రీస్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మన ఎంబసీస్ కూడా వేరియస్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి బైలేటరల్గా వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్కు పోయి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా మన అంబాసిడర్స్కు ఇన్స్ట్రక్షన్స్ పంపడం జరిగింది. వాళ్ళు ఎక్సలెంట్ జాబ్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఇలా జరుగుతుంది, టెర్రరిజం ఇంకెంతకాలం కొనసాగాలనేది, వాళ్ళ యొక్క ఇది ఇన్హ్యూమన్ సివిలియన్స్ చంపడం అనేది, టూరిస్ట్ చంపడం అనేది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ ఇంట్రొడక్షన్లో అన్నారు కదా, అదే ఇప్పుడు మనం ఈ యుఎన్ఎస్సిలో ఈ ఆర్ఏఎఫ్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించనీకి మనం చాలా అంటే పకడ్బందీగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి రెడీగా ఉన్నాం. అది అంటే అంతకుముందు మొన్న జరిగిన ఏదైతే డిస్కషన్స్లలో చైనా వాళ్ళను ఏమంటారు అభయావస్థ ఇచ్చి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ, చైనా మొదటి నుంచి టెర్రరిస్ట్ లీడర్స్ని అయినా ఆర్గనైజేషన్ అయినా యుఎన్ ఆర్ యుఎస్ఏ అదర్ కంట్రీస్ డెసిగ్నేట్ చేసినా కానీ ప్రొటెక్ట్ చేస్తూనే వస్తుంది చైనా మన యుఎన్ఎస్సిలో. బట్ ఈసారి మాత్రం అంటే సరిపోని ఎవిడెన్స్ వాళ్ళను టెర్రరిస్ట్గా గుర్తించాలనేది మనం యుఎన్ఎస్సిలో ప్రజెంట్ చేయబోతున్నాం. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. ఇంకా మొన్న అంటే వాళ్ళ డీజీఎం కాదు వాళ్ళ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళు అసలు మాకు టెర్రరిస్ట్లే లేరు, మేమే మ్యాక్సిమం సఫర్ అవుతున్నాము, అదంతా టెర్రరిజం అంతా ఇండియానే ప్రేరేపిస్తున్నది, ఫైనాన్స్ చేస్తున్నది, ఆర్మ్స్ ఇస్తుందని పెద్ద ప్రోపగండగా వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అయ్యి చేసి పెట్టారు. కానీ మొన్న సీజ్ ఫైర్ అయిన తర్వాత కరాచీలో, రావల్పిండిలో అక్కడక్కడ చూస్తే